ఇప్పుడు సరే, నేను మీకు అందరికీ గుర్తుండేటట్టు చెప్తా. ఇప్పుడు మనకి ఇండియాకి పాకిస్తాన్కి మొన్న యుద్ధం జరిగింది. ఓకే. యుద్ధం జరిగినప్పుడు మన మిసైల్స్ వెళ్ళి పాకిస్తాన్ లో పడ్డాయి, కానీ పాకిస్తాన్ నుంచి నాకు తెలిసి ఒకటే ఒకటి, అది కూడా ఇళ్ల పైకి వేసారు కాబట్టి అక్కడ మనకి యాంటీ మిసైల్ సిస్టమ్ లేదు కాబట్టి అక్కడ ఒక చోట పడింది ఇండియాలో. వాళ్ళు కొన్ని వేల డ్రోన్స్ వేల మిసైల్స్ వేస్తే మనకు ఒకే ఒక్క చోట ధ్వంసం జరిగింది ఇండియాలో. కానీ పాకిస్తాన్ మాత్రం అల్లకల్లోలం అయిపోయింది. అవునా? ఇది అందరికి తెలిసిన న్యూసే కదా. కొన్ని నెలల క్రితం, 4 నెలల క్రితం, 5 నెలల క్రితం యుద్ధం వరకు వెళ్ళి వెంటనే మనం ఆపేసుకున్నాం. ఓకే. ఇప్పుడు అది ఆ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నానంటే, ఇప్పుడు మనిషి, మానవుడు, ఇక్కడ మానవులే, పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు మానవులే. మానవులు ఇంకొక మానవుల్లో దేశానికి ఒక మిసైల్ వేస్తే మనం యాంటీ డ్రోన్ సిస్టమ్స్, సెక్యూరిటీ సిస్టమ్స్ పెట్టుకుని వాళ్ళ డ్రోన్స్ వాళ్ళ మిసైల్స్ మన దేశం మీదకి రాకుండా చెయ్యగలిగే సెక్యూరిటీ సిస్టమ్ ఉన్నప్పుడు, వింటున్నారా? సెక్యూరిటీ సిస్టమ్ మనుషులకే ఉన్నప్పుడు మణిద్వీపంలో ఉన్న శ్రీ ఆదిశక్తికి ఉండదా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ సెక్యూరిటీ సిస్టమ్ అంటే మనం అటాక్ చేస్తామని కాదు, మన చిత్తము శ్రీమాతాజీ వైపు, శ్రీమాతాజీ మీద, జై శ్రీమాతాజీ అన్న నామం 24 గంటలు మన నోటంట రావట్లేదు అంటే మనకి ఆ సిస్టమ్ ఏదైతే మణిద్వీపంలో మన చిత్తం అక్కడి వరకు వెళ్ళదండి, వెళ్ళనివ్వరు. ఎందుకంటే మన తపస్సు లేదు కాబట్టి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు యునో కన్వే. మాతాజీ కొంతమందికి కనిపిస్తారు, మణిద్వీపంలో పూజ జరిగే విధానాలు, మణిద్వీపంలో ఒక క్షణం అలా కనిపిస్తారు. ఎందుకంటే మన చిత్తానికి ఆ పవర్ ఉంది, ఆ తపస్సు ఉంది, మన క్యారెక్టర్ లో ఆ బలం ఉంది, మనకి ఆ గణేష క్వాలిటీ ఉంది కాబట్టి కొద్దిసేపు అలా మణిద్వీపంలో కనిపిస్తారు. దాన్ని మళ్ళీ మళ్ళీ మనం గుర్తెచ్చుకుని ఆనందపడుతూ ఉంటాం. బాగుంది. కానీ 24 గంటలు ఎందుకు గుర్తుండట్లేదంటే, 24 గంటలు మన చిత్తాన్ని మణిద్వీపంలో మాతాజీ ఆదిశక్తి పాదాల చెంత ఉంచగలిగేంత శక్తి మన చిత్తానికి లేదు. ఎందుకంటే ఆ చిత్తం మీద మనం హోంవర్క్ చేయట్లేదు. అదే అన్నమాట పాయింట్. సో అలా చేసే వాళ్ళు కొంతమంది సహయోగులు ఉన్నారు. మనం దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? నిత్యం శ్రీ మాతాజీ నామస్మరణ ఉండాలి మనస్ఫూర్తిగా. నామస్మరణ ఉన్నంతసేపు ప్రాబ్లమ్స్ రావండి. ఇంట్లో ఏమైనా సడన్ గా ఏమైనా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దానికి ఫస్ట్ మనం ఇంట్రాస్పెక్ట్ ఏం చేసుకోవాలంటే మన నోటంట శ్రీ మాతాజీ నామం వస్తుందా? రావట్లేదు, అందుకే యాక్సిడెంట్ అయింది. మన నోటంట మాతాజీ నామం ఉందా? ఏదో మంత్రం, ఇప్పుడు దేవి భాగవతంలో మనకి ఎన్ని మంత్రాలో మనం విన్నాం. ఏదో ఒక మంత్రం తీసుకోండి, లేదంటే ఏ మంత్రం గుర్తు లేకపోతే జస్ట్ మాతాజీ అనండి, లేదంటే ఒక భజన పాడుకుంటూ మాతాజీ పాదాలే గుర్తు తెచ్చుకునేంతసేపు మనం ఈ మాయా ప్రపంచంలో ఉన్నామండి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్. దిస్ ఇస్ వెరీ డీప్ సబ్జెక్ట్. ఏ విధంగా అయితే పాకిస్తాన్ మిజైల్స్ ఇండియాలో పడకుండా మనం కాపాడుకున్నాము ఇండియాని, అదే విధంగా మణిద్వీపంలో ఉన్న గణాసు మాతృకా దేవతలు ఉంటారండి. వాళ్ళ నంబర్ ఏంటంటే 64 కోట్ల మంది, తర్వాత 128 కోట్ల మంది వాళ్ళ అసిస్టెంట్లు అవన్నీ వస్తారు. ఇప్పుడు మన దేవి భాగవతంలో ఎన్ని కోట్ల మంది ఉంటారో వింటారు. మణిద్వీపంలో ఎండింగ్ లో క్లైమాక్స్ డే మీరు అన్ని వింటారు. సో వాళ్ళందరూ మన చిత్తాన్ని కూడా కంట్రోల్ చేసే, అంటే మన చిత్తాన్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి. మన చిత్తాన్ని మణిద్వీపం వరకు, మాధవి పాదాల వరకు వెళ్లకుండా చేస్తారండి. ఇది చాలా గంభీరమైన విషయం. సహజోగులు కూడా మాధవి పాదం మీద చిత్తం ఎందుకు పెట్టలేకపోతున్నారంటే, మనలో ఉన్న చిన్నపాటి డెఫిషియన్సీల వల్ల వెళ్ళట్లేదు అక్కడ వరకు, వెళ్ళనివ్వరు. దేవతా శక్తులు ఇప్పుడు ఇందాకనే విన్నారు. ఇందాక మనం ఏమని విన్నాం? ఎవ- దేవి పాదాలకి కనుక మనం దేవికి మనకి ఆవాహన చేసి షోడశోపచారాల్లో ద్రాక్ష రసం ఒక ఆ, దేవతకి మనం అభిషేకం చేస్తే ఆ ద్రాక్ష రసంలో ఎన్ని చుక్కలు ఉన్నాయో అన్ని యుగాలు మీరు దేవి మణిద్వీపంలో ఉంటారు అని ఉంది. ఇందాక మాధురి గారు చదివారు కదా, విన్నారు కదా అందరూ. సో ఇప్పుడు మన ద్రాక్షరసం పోసాం, అవి లెక్కెట్టగలిగే వాళ్ళు ఎవరు అంటే దేవతలు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. వాళ్ళు లెక్కాడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. మన కళ్ళకు కనిపించిందే ఇది కాదండి. దేవతలు అన్ని ప్రదేశాల్లో, అన్ని చోట్ల మన మనసులో ఏం జరుగుతోంది, మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, గణాలు కానీ దేవతలు కానీ. సో
మనకి తెలీదు ఎన్ని ఈ ఇప్పుడు మనకి ఒక ల్యాండ్ ఉంది, మనకి ఆ ల్యాండ్ దానం ఇచ్చాం, గుడికి దానం ఇచ్చాం. సో ఆ ల్యాండ్ లో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని యుగాలు మన బ్రహ్మలోకంలో ఉంటాము అని ఉంది దేవి భాగవతంలో. ఆ ఇసుక రేణువులు ఎవరు లెక్కెడుతున్నారు? మనం మనం లెక్కట్టగలమా? సో ఇప్పుడు మనం ఒక గోదానం చేసాం, మొన్న మొన్న ఒక రోజు వచ్చింది. గోదానం ఇస్తే ఆ గోవుకి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని యుగాలు గోలోకంలో ఉంటామని ఉంది. సో లెక్కెట్టే వాళ్ళు ఉన్నారు, మన చుట్టుపక్కల లెక్కెట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే మన మనసుని అర్హత లేకపోతే వెళ్ళనివ్వరు మాతాజీ వరకు. సో అప్పుడప్పుడు ఈ దేవి భాగవతం వినడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ మనసు పవిత్రత అవుతుంది. మనం ఇందులో ఉన్న డీటెయిల్స్ అన్ని విన్నాం, కథలన్నీ. సో ఇవన్నీ వినడం వల్ల ఇవన్నీ చేసిన ఫలితం కూడా మనకు వస్తుంది. సో దానివల్ల బేసిక్ గా మనకి మనసు పవిత్రత పడుతుంది, ఆత్మ పవిత్రత అవుతుంది, కర్మలు తగ్గుతాయి. సో ఇప్పుడు మనకి మాతాజీ దగ్గరికి వెళ్ళే అవకాశం మనసుకి ఉంటుంది. సో